నా సంఘమును కట్టుదును అని తెలియపరిచిన యేసయ్య మాటలను అనుసరించి థామస్ ప్రవీణ్ అని నేను ఈ రీతిలో సుజాత నగర్లో అగాపే క్రైస్తవ ప్రార్థనా మందిర పరిచర్య ప్రారంభించడానికి 2001లో ప్రభు కృప చూపించాను. ఒంటరిగా ఒకే ఒక కుటుంబంగా ప్రారంభమైన మేము అంచెలంచెలుగా ఎదుగుతూ కేవలం విశ్వాస సమాజంగా మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య సంఘంగా, ప్రతి విశ్వాసి యొక్క యాజకునిగా, ప్రతి విశ్వాసి యొక్క దేవుని పరిచర్యలో, ఆయన శరీరంలో, సంఘంలో ఒక ప్రయోజనకరమైన అవయవంగా మార్చబడటానికి, అనేకులు రక్షణార్థమైన విశ్వాసంలో రావటానికి, బాప్తిస్మ సాక్ష్యానికి లోపడటానికి, కుటుంబాలుగా కట్టబడటానికి, దేవుని పరిచర్యార్థమైన పనిముట్లుగా మలచబడటానికి గత 25 సంవత్సరాలుగా ప్రభు తన మహాకృపను బట్టి చూపిన సాయం, కృప, అనుగ్రహం అంతటిని బట్టి దేవుని స్తుతిస్తూ దానంతటినీ ఒక దృశ్య రూపకంలో ఫొటోస్ ఆధారంగా ఒక వీడియోగా చూపించడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయన్ని స్తుతిస్తూ మీ ఎదుటికి తెస్తున్నాం. దేవుడి వీడియో ప్రెజెంటేషన్ అంతట్లో ఆయన నిరుపయోగమైన పనిముట్లమైన మా ద్వారా తన యొక్క అద్భుత పరిచయం జరిగించుకున్న విషయాన్ని చూసి ప్రభువును స్తుతిస్తారని, మీ వంతులో దేవుని కొరకు మలచబడతారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వీడియోను తిలకించండి, ప్రభువును కనపరచండి. ఆమేన్. 2001 నందు అగాపే సంఘ ప్రారంభం ఈ విధంగా జరిగింది. తొలి ఆరాధన రెవరెండ్ డాక్టర్ పీజే టైటస్ గారి ద్వారా ప్రారంభించబడింది. తొలి క్రిస్మస్ ఆరాధన తొలి బాప్తిస్మములు మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ వద్ద ఇవ్వబడ్డాయి. రెండు 2005 నందు ప్రస్తుత సంఘం యొక్క పునాది వేయబడింది. 2007 నందు ప్రస్తుత సంఘం యొక్క ఆలయ ప్రతిష్ట రెవరెండ్ డాక్టర్ ఎంఏ పాల్ గారి ద్వారా మరియు మేరీ టైటస్ గారి ద్వారా జరిగింపబడింది. మిషనరీ కార్యక్రమాలు ఎందరినో దేవుని యొద్దకు నడిపించడానికి చేయబడిన సువార్త కార్యక్రమాలు. వర్షం కూడా దేవుని పరిచర్యను ఆపలేకపోయింది. బాప్తిస్మములు ఒక్క పాపి రక్షించబడటం వలన పరలోకమందు ఎంతో ఆనందం కలుగుతుంది. అలాంటిది దేవుని మహాకృపను బట్టి ఎందరో తమ జీవితాలను ఆయనకు సమర్పించుకున్నారు.
ప్రత్యేక కార్యక్రమాలు. ఖైదీల మధ్య పరిచర్య మరియు అంధుల మధ్య పరిచర్య జరిగింపబడింది. అనాథ పిల్లల మధ్య పరిచర్య ద్వారా దేవుని ప్రేమను వ్యక్తపరిచాము. సండే స్కూల్ పరిచర్య. చిన్ననాటి నుండే దేవుని భయభక్తులు పిల్లలకు నేర్పుతూ వారిని సరైన మార్గంలో నడిపించడం వంటివి VBS కార్యక్రమాల ద్వారా జరిగింపబడుతున్నాయి. యవనస్తుల కార్యక్రమాలు మరియు సహవాసము. వివాహాలు. దేవుని మహాకృపను బట్టి ఎన్నో బలమైన ఆత్మీయ యవ్వన కుటుంబాలు కట్టబడ్డాయి. బైబిల్ తర్బీదు కేంద్రాలు. దాదాపు 35 సెంటర్లలో 1000కు పైగా గ్రామీణ పాస్టర్లు దేవుని వాక్యమందు తర్బీదు పొందారు. వైద్య శిబిరాలు. డాక్టర్ R.D. స్వామి గారి ఆధ్వర్యములో మరియు ఇతర మెడికల్ ఫ్యామిలీ సహకారంతో వివిధ స్థలాలలో వైద్య శిబిరాలు నిర్వహించబడ్డాయి. పాస్టర్స్ డే మరియు అనేక ప్రత్యేక కార్యక్రమాలు. క్రిస్మస్ ఆరాధనలు మరియు కార్యక్రమాలు.
మన కొరకు రక్షకుడు పుట్టియున్నాడు అనే శుభవార్తను సంతోషంతో ఇంటింటికి తెలియజేస్తూ క్యారల్స్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ 25 సంవత్సరాలలో ఇవన్నీ జరిగిన పిమ్మట దేవుడు అగాపే సంఘమును ఈ విధముగా నిలిపాడు. ఎందరో చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరి మధ్య సేవ బహుబలంగా జరుగుతుంది. ఇదే మా చిన్న బిడ్డల సహవాసం, యవనస్తుల సహవాసం, స్త్రీల సహవాసం మరియు పురుషుల సహవాసం. చివరిగా ఇదే మా అగాపే సంఘ కుటుంబం. రానున్న దినాలలో ఈ పరిచర్య 30దంతులుగాను, 60దంతులుగాను, 100ంతలుగాను అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ వందనాలు.